అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. లాస్ట్ 2 years we have successfully admitted students. Especially year by year మా క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ కూడా బాగా పెరుగుతుంది. కంపేర్ టు 2 years స్టార్ట్ చేసాం. 16th June క్లాసెస్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇన్ ద కంట్రీ. ఆ రోజున ఎవరు క్లాస్ తర్వాత 30వ తారీఖు రియల్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఓరియంటేషన్ ఫస్ట్ సెమిస్టర్ కూడా సెకండ్ సెమిస్టర్ కూడా స్టార్ట్ అయింది. సో క్వాలిటీ కూడా మేము అసెస్ చేసాము. మోస్ట్ ఆఫ్ ది అడ్మిషన్స్ హ్యాపెన్ టు నేషనల్ ఎగ్జామినేషన్, తర్వాత మన ఓన్ ఎగ్జామినేషన్ జేఈ కూడా కంపేర్ చేసుకున్నాం. రెండు కూడా చాలా కంపారిటివ్గా. మాకు వచ్చిన ఫస్ట్ 3 టాపర్స్ జేఈ మెయిన్స్లో 98% అండ్ అబౌవ్ వచ్చింది. సో ఆ విధంగా ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% అడ్మిషన్స్ త్రూ దోస్ 2 ఎగ్జామినేషన్స్ చేశాము. కొంత ఎంసెట్లోను, కొంత లాస్ట్లో 4 బ్రాంచెస్లో కూడా ఎక్కడ కూడా మినిమం 60%, యావరేజ్ అరౌండ్ 80% అన్నమాట. ఏదో ఫ్యూ క్యాండిడేట్స్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ లాస్ట్లో అరౌండ్ 60 మినిమం పెట్టామండి. అది మాకు ఫస్ట్ ఇయర్ క్లాస్ బాగుందని. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ కోర్సెస్లో కోడ్ తంత్రాలు సాఫ్ట్వేర్ ద్వారా ఈ ల్యాబ్ సెషన్స్ జరుపుతామండి. ఇన్అటెండెన్స్ గురించి చెప్పారండి. మినిమం 98% వచ్చింది. అంటే దాన్ని త్రూ ఆన్లైన్ ప్రాక్టీస్ చేస్తారు. ఒక ఆర్గనైజేషన్ ద్వారా చేశాను కోరుతుంది. మన ఓన్ ల్యాబ్స్ కాకుండా సాఫ్ట్వేర్ ద్వారా చేస్తామండి. లెర్నింగ్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం వాళ్ళకి స్పెషల్గా పే చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా చేసామండి. దాని రిజల్ట్ కూడా మన దగ్గర చాలా బాగా వచ్చింది. ఇంక్లూడింగ్ మెకానికల్, ఈఐఈ, సివిల్ ఆ బ్రాంచెస్లో కూడా ఇంటర్నల్ అసెస్మెంట్లో 98% వచ్చింది. ఎక్స్టర్నల్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, 2 weeks పడుతుంది. సో ఎక్స్టర్నల్ రిజల్ట్ వచ్చినందుకు వీఆర్ హోపింగ్ దట్ అవర్ రిజల్ట్ విల్ బి గుడ్. అండ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా బాగా వచ్చింది. కోడి తంత్రాలు కనుక ప్లాన్ చేస్తే అక్కడ ఏమి మనం మేనేజ్ చేయడానికి ఏమన్నా స్టూడెంట్ తెలిస్తేనే చేయాలి. మన ఓన్ అసైన్మెంట్ సబ్మిట్ చేయడం అయితే పేపర్ మీద ఏదైనా సబ్మిట్ చేయొచ్చు సార్. అందుకని వాళ్ళకి దే ఆర్ ఫోర్స్ టు లర్న్ అన్నమాట. ఆన్లైన్లో వాళ్ళు చేయాలి, వాళ్ళు వేరేగా చేసేది. ఈ విధంగా వీలైనంత క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ సంవత్సరం వీఆర్ ఎక్స్పెక్టింగ్ మచ్ బెటర్ రెస్పాన్స్. ఈవెన్ సొసైటీలో కూడా కొంత వచ్చింది. లాస్ట్ ఇయర్ మేము అడ్మిట్ చేసి మా అకాడమీ వాళ్ళ పాలసీస్ పెట్టారు. నాట్ ఓన్లీ మెరిట్, వీ హ్యావ్ ఆల్సో గివెన్ సీట్స్ టు బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్, స్పోర్ట్స్ కోటా, డిఫెన్స్ కోటా. అందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా కోటాలు ఉన్నాయో ఆ కోటాలు అంతా చేసి వాళ్ళ ద్వారా కూడా అడ్మిట్ చేసుకున్నాము. అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఫర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అనే విధంగా మేము వర్కౌట్ చేసి మనకు వచ్చిన ఫీజులు జస్ట్ సఫిషియెంట్ టు రన్ ద యూనివర్సిటీ. బిల్డింగ్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతా అకాడమీ వారు వాళ్ళ మనీతోనే చేస్తున్నాము. మా ఫీజుల ద్వారా వచ్చే ప్రతి పైసా స్టూడెంట్ పైన ఆ సంవత్సరానికి జరిగే ఎక్స్పెండిచర్తో ఖర్చు పెట్టుకుంటాం. అది వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్. సో ఇప్పుడు నేను ఐ రిక్వెస్ట్ లక్ష్మణరావు గారు, సెక్రటరీ సిద్ధార్థ అందరికీ నాకంటే చిన్నవాళ్ళే కదా, ఎవరికి నమస్కారం. మేము 1975లో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ ఇయర్కి వచ్చాం. సో 50 years అయిపోయింది కాబట్టి వీఆర్ సెలబ్రేటింగ్ గోల్డెన్ జూబ్లీ. మాకు ఉన్న వాటిలో ఇది ప్రజెంట్ క్యాప్ అనుకోండి, మీరు ఏదైనా కిరీటం అనుకోండి. ఇది వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూషన్స్. సిద్ధార్థ అకాడమీ హ్యావింగ్ నో ప్రాఫిట్ మోటివ్. మా సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ, కోపం వస్తుంది లెక్కేస్తాడు. మొత్తం లెక్కేసుకొని ఏమైనా మిగులుతుందని మిగిలిన కూడా దానికే పెట్టేవాళ్ళు. అందుకని అంటే ఆల్మోస్ట్ ఐ డోంట్ సే 100%, ఆల్మోస్ట్ వీఆర్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ. అంతేగాని ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఏదో లాభాపేక్షతో కానీ లేకపోతే సర్వీసెస్తో కానీ అకాడమీ సిద్ధార్థ అకాడమీలో ఉన్నట్టు ఆఫీస్ బేరర్స్ కానీ గవర్నింగ్ బాడీ కానీ ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా లాభాపేక్ష లేకుండా సొసైటీకి ఏదైనా చేద్దాము అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ కాబట్టి పెద్దలు స్టార్ట్ చేశారు. కాబట్టి ఆ రోజు వైవి రావు, మోహన్ సుబ్బారావు గారు వాళ్ళ ఏ ఎయిమ్తో స్టార్ట్ చేశారో అదే ఎయిమ్తో మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇది యూనివర్సిటీ అయిన తర్వాత ఏదో తంటాలు కూడా మా లక్ష్మణరావు గారు తీసుకొచ్చారు.
వైస్ ఛాన్సలర్గా ఆయన వచ్చారు. ఛాన్సలర్గా ఏమో మీ కేవీ రావు గారి పేరు వినామంటారు ఆయన ఛాన్సలర్. స్ట్రైట్ ఫ్రమ్ నాయకుడి నుంచి సేవకుడు వరకు అన్ని సేవలు చేశాడు కాబట్టి అప్రిసియేషన్ పోస్ట్ తీసుకున్నారు. చాలా బాగా పనిచేశారు. స్టాఫ్లో కూడా ఫ్యాకల్టీలో కూడా ఎక్కడ అసంతృప్తి లేకుండా వాళ్ళకి కావాల్సినవి ఇవ్వటమే కానీ మేనేజ్మెంట్ వీళ్ళెవరు అందరిలో మా లక్ష్మణరావు గారు పొరపాటు కూడా ఇంటర్వ్యూ కాదు కానీ కూడా అందుకని జాగ్రత్తగా చేస్తున్నాం. బట్ అన్ని కాంట్రారీ వీఆర్ గివింగ్ స్కాలర్షిప్ అది చెప్పాలి. 3 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చాము మెరిట్ స్టూడెంట్స్కి ఎక్కడైనా కానీ మెరిట్ స్టూడెంట్స్ అయినా కానీ ఫీజు ఎగ్జామ్ ఇస్తారు. కానీ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ అయితే నేను చాలా ఇన్స్టిట్యూషన్లు చూశాను కానీ ఎక్కడ కూడా మెరిట్ స్టూడెంట్స్ వాడికి స్కాలర్షిప్ ఇచ్చి ఫీజు లేకుండా చేసే ఇన్స్టిట్యూషన్ ఐ థింక్ ఇంకెక్కడ ఉందా సెక్రటరీ గారు మీ దృష్టిలో? ఎక్కడ లేదు. ఆ పాలసీ ఆయన పెట్టాడు. ఓకే అందరం చేశాం కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వాట్ వీఆర్ డూయింగ్ టు ది సొసైటీ ఏదైనా టుడే అని ఎవరైనా అయితే వీఆర్ గర్వంగా చెప్తున్నాం. బాబు మెరిట్ స్టూడెంట్స్ కూడా 98%. ఇది జరిగి 3 సంవత్సరాల నుంచి అంతకు ముందు కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి? పాత ఇంకొక 2 బ్యాచ్లు ఇప్పుడు అయిపోతే టోటల్గా యూనివర్సిటీ. మీరు ఈ ఇన్స్టిట్యూషన్ల గురించి మీరు ఏ రాసినా మాకు ఏమీ ఇబ్బంది లేదు. ఇది ఏ పేపర్? జ్యోతి రాదా? మీరు ఓకే. ఈనాడు ఎవరున్నారు? ఉన్నావు కదా వెరీ గుడ్ వెరీ గుడ్. మా అందరి పిల్లలు ఎక్కడే సార్? మళ్ళీ అందరు 6 lakhs ఎవరికి స్టూడెంట్ 25 నుంచి 15,000 వరకు మనకి స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్స్ అని కూడా ఇచ్చాం. ఈ 3 crores at the time of admission ఇచ్చాము. తర్వాత కూడా మనకి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కనపరిస్తే వాళ్ళకి అప్పుడు మిస్ అయినారండి. ఇక్కడ బేస్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అనదర్ అబౌట్ 10% టాప్ 5% దగ్గర 6 lakhs మెరిట్ స్కాలర్షిప్స్. నాట్ బ్రాంచ్ వైజ్, ఇది సెక్షన్ వైజ్. సెక్షన్ వైజ్ ప్రతి సెక్షన్ లో 5%. అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే సీట్లు లేవని చెప్తున్నారు కానీ మా సెక్రటరీ గారు నేను దిగజారి అనుకోండి ఏమైనా కానీ సార్ ఇంకొక సెక్షన్ పెడదామండి అంటే నో. ఎంత డిమాండ్ ఉన్నా కానీ ఇంకొక సెక్షన్ పెంచుదామంటే నో. ఇది చాలు. థర్డ్ ఇయర్ లో కూడా ఒక సెక్షన్ కూడా పెంచలేదు సార్. బీటెక్ ఇంతవరకు ఏ సెక్షన్ పెంచలేదు. ఎంటెక్ లో కొంచెం ఎంత డిమాండ్ ఉన్నా కానీ బీటెక్ లో ఒక సెక్షన్ కూడా సీట్ కూడా ఆయన సీట్ కావాలని అడిగేవాడు తక్కువ. నాకేమో సీటు ఎన్నిసార్లు అడిగాను సార్ లక్ష్మణరావు లేదండి 95 తక్కువ అయితే లేదండి. నాకు కూడా నేను ప్రెసిడెంట్ అని పేరు నాకు కూడా నిర్మోహంగా నా ముఖానే చెప్పేస్తున్నాడు అది సీట్ లేదు. ఈ సిచ్యువేషన్ దాటుకుందామని సార్ లక్ష్మణరావు ఇంకొక సెక్షన్ వెళ్తున్నాడు. నో వద్దు అది మా సిచ్యువేషన్. అది మీరు ఏం రాసుకుంటే రాసుకోండి. వీఆర్ రన్నింగ్ ఓన్లీ లేదు. మేము అలా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అక్కడే నాట్ ఫర్ మేకింగ్ మనీ. ఓన్లీ దట్ ఫీజ్. మేనేజ్మెంట్ కోటాని 4 మార్కులు తక్కువ వచ్చింది అనుకోండి 3 లక్షలు అంటారు, లేదా 4 లక్షలు అంటారు, లేదా 5 లక్షలు అంటారు. మేము నాట్ ఫాలోయింగ్ దట్. మోర్ దాన్ 90% ఆఫ్ సీట్స్ ఓన్లీ బై వారు చెప్పినట్టు జేఈ. మా ఎంట్రన్స్ కూడా మీరు అనుకోవచ్చు, మీరేమో పెట్టి మార్క్ చేయొచ్చు. మా ఎంట్రన్స్ ఇలానే వాళ్ళు ఎవరు కండక్ట్ చేస్తున్నారు, మా ఎంట్రన్స్ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. వీఆర్ నాట్ కండక్టింగ్ అవర్ ఓన్. మేము పెట్టే ఎంట్రన్స్ అవుట్ సైడ్ ఏజెన్సీతో కండక్ట్ చేస్తాం. ఫుల్లీ ఆన్లైన్ అండ్ అవుట్ సోర్స్. వెరీ సెక్యూర్డ్ అండి. వారు కండక్ట్ చేస్తున్నారంటే మేము చేయట్లేదు. తర్వాత కొద్దిగా సీట్లు మన ఎంట్రన్స్లో ఏపీ ఎంట్రన్స్లో ఇచ్చాడు తప్ప వీఆర్ నాట్ మెయింటైన్ అదే చేయాలి, డబ్బులు వసూలు చేయాలి కాదు. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మా స్టూడెంట్స్ బాగా సీట్లు ఇవ్వాలి. మీరు క్యాంపస్ ప్లేస్మెంట్ చూస్తూనే ఉంటారు. మాకు ఎవ్రీ స్టూడెంట్ దోస్ హూ వాంట్ టు ఎంప్లాయ్మెంట్ దే గెట్టింగ్ ఎంప్లాయ్మెంట్. నాట్ ఓన్లీ ఇది కాకుండా 4 సబ్జెక్ట్స్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్స్లో కూడా మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ ఎంప్లాయిడ్. ఏఈఆర్స్ మేము మంచి
నేను కాదు, మా మొదటి నుంచి మా ఉద్దేశం మా ఇది ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ గుడ్ ఎడ్యుకేషన్ టు పీపుల్ అరౌండ్ దిస్ ప్లేస్. దాంట్లోనే స్థాపించాం. ఇంకా ఏదైనా ఎక్కువ పెంచి చేయాలనే కాదు, ఎక్కువ పెంచితే అయిపోతుంది కదా, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే. ఒకవేళ పెంచాలంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అని పెంచినాక పెంచుకోవాలి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ 2 years మీరు మాకు సెక్యూర్డ్ ప్లాట్ఫామ్. ఈవెన్ స్టూడెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ స్క్రీన్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళాడా ఏంటా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు మానిటర్. వాడిని ఇవాళ ఎన్నిసార్లు క్లోజ్ చేశాడు, ఎన్నిసార్లు క్లోజ్ చేశాడు, యాక్సెప్టబుల్లా కాదా అతని బిహేవియర్ అక్కడ అనేది కూడా లాస్ట్ ఇయర్ 15 స్టూడెంట్స్ డిస్క్వాలిఫై చేశారు బేస్డ్ ఆన్ ది, అంటే వాళ్ళే మనం చేసిన సెక్యూర్ ప్లాట్ఫామ్లో మనకు రికార్డ్ వచ్చింది. ఎన్నిసార్లు సార్ ఈసారి ఎన్నిసార్లు పెడతారు సార్ ఎగ్జామ్? No, exam. ఎన్ని రోజులు పెట్టినా? ఎన్ని రోజులు? 8 times or 12 times? 1 times. సాటర్డే సండే 4 వారాలు, ఏప్రిల్ 4 నుంచి ఎనిమిది ఫస్ట్ వీక్ వస్తుంది. ఏప్రిల్. అంటే ఈసారి సో ఇన్స్టిట్యూషన్స్లో మార్చి చివరి వరకు వదలరు పిల్లలు. ఏ అంత అయిందో జేఈలో చేరదామని అనుకుంటారు కదా, వాళ్ళు అది దాని మీద అసలు ఒక్క రోజు కూడా waste చేసుకోరు. చేస్తే రావు. ప్రొవిజన్ ఇచ్చాము బేస్డ్ ఆన్ ది. ఒకసారి జేఈ రిజల్ట్స్ బట్టి అక్కడ దీన్ని బట్టి ఒకసారి కొంతమంది వస్తారు, Advance. మంచి స్టూడెంట్స్ కూడా అడ్వాన్స్ కూడా తీసుకున్నాం. చూసుకుని వస్తారు. వాళ్ళ కోసం కూడా ఫేజ్ 2 పెట్టాం, లాస్ట్ ఇయర్ పెట్టాం. ఇనిషియేషన్ చేసుకోవడానికి ఇది ఏమంటారు ఇటు ఫస్ట్ మనుషులు పెట్టి పెడతాం సార్, ఇటు తర్వాత అని పెడతాం. ఓకే సార్. ఫస్ట్ ఇది చాలా క్లాసులు వేసారు. మీరు తీసుకోండి. జాగ్రత్త తీసుకోండి. పరీక్షగా కష్టపడుతుంది. పట్టుకు తీసేస్తాం. తీసుకోండి సార్. మీరు కూడా తీసుకోండి సార్. మిగిలిన స్వామి గారు పనిచేస్తారు. ఇదిగోండి సార్. కరెక్ట్గా. ఓకే సార్. అయిపోయిందా? నెక్స్ట్ యూఆర్ఎల్ సార్ యూఆర్ఎల్ ఇక్కడ నెక్స్ట్ ఇదే ఏంటి సార్? అది కూడా ఓపెన్ చేయి. యూఆర్ఎల్ రిలీజ్ అండి బై వైస్ ఛాన్సలర్ పి వెంకటేశ్వర గారు. ఇప్పుడు నుంచి ఇట్స్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ సార్. ఎనీబడి కెన్ క్లిక్ అండ్ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు నుంచి ఈ నిమిషాల నుంచి ఎవరైనా చేసుకోండి. డేట్స్ ఎప్పుడు ఉంటాయి? ఇస్తాడు సార్. డేట్స్ దీనిలో ఉన్నాయి సార్. దాంట్లో ఉంది ప్రోసెస్ కంప్లీట్. ఏప్రిల్ ఏప్రిల్ 4, 5, 12, 4 2 8 రోజులు. పేజ్ 1
సో 30th రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాం. ఏప్రిల్ 30th SEE రిజల్ట్ డిక్లేర్ చేస్తాం. టోటల్ షెడ్యూల్ ఇస్తాం సార్. కౌన్సిలింగ్ డేట్స్ కానీ మొత్తం ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ డేట్స్ అవి కూడా ఇస్తాం సార్. టోటల్ ఎన్ని సీట్లు 1380 సీట్లు. అందులో ఎన్ని సీట్లు డిపార్ట్మెంట్ వారిగా ఎన్ని మొత్తం దానికే మొత్తం క్లియర్ చేస్తాం. తప్పకుండా. వాళ్ళ బ్రదర్స్ వచ్చారు. యాక్చువల్గా వాళ్ళ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సార్. బట్